తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురు పరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం హరి ఓం హరి ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 11వ అధ్యాయంలో ఉన్నాము. 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యం అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, విశ్వరూపం నేను చూపించాను కదా, ఆ విశ్వరూపం చూపించింది నువ్వు వేదం చదివిందనుకో, లేదా యజ్ఞం చేసిందనుకో, లేకుంటే ఇంకా దానము తపస్సు ఏదైనా చేసిందనుకో, అటువంటి దానికి ఏమన్నా చూపించినానని నువ్వేమన్నా అనుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లంతా వాటి వలన ఈ విశ్వరూపమును చూచుట జరగదు. విశ్వరూప దర్శనం కావాలంటే భగవద్ అనుగ్రహము చేత మాత్రమే జరుగుతుంది. అంటే భగవంతుడు ఇతనికి నేను దర్శనం ఇప్పించాలి అని అనుకుంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. అది పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈరోజు సాయంకాలం ఒక క్లాస్ జరిగింది ప్రాతస్మరామి శ్లోకాల పైన. అది మీరు ఒకసారి రేపు నేను దాన్ని షేర్ చేస్తాను, అది మీరు వినండి. అది వినిన తర్వాత ఈ శ్లోకం మీకు బాగా అర్థమవుతుంది. సరే, ఇక్కడ చూడండి, భగవంతుని తత్వము రెండు విధానములు. ఒకటేమిటి? నిర్గుణ నిరాకార స్వరూపం. నిర్గుణ నిరాకార స్వరూపము హరి ఓం వచ్చింది చూడండి, పెట్టాను చూడండి, 8:13 ఉంటుంది. లింక్ రాలేదా? టైం మాత్రం ఉందా? సరే, ఇప్పుడు మళ్ళీ పెడుతూ ఉన్నాను. కింద ఉన్నది పెట్టినాను చూడండి. నిర్గుణ నిరాకారం ఒకటి, సగుణ సాకారం, సగుణము ఒకటి, నిర్గుణం ఒకటి, రెండు.
నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే సగుణ స్వరూపము తెలుసుకున్న తర్వాతనే నిర్గుణ స్వరూపానికి వెళ్ళగలుగుతాడు. ఈ సగుణ స్వరూపాన్ని తెలుసుకున్నట అనేటప్పటికీ ఏంటంటే, సగుణం అంటే సమిష్టి, సమిష్టి విశిష్ట చైతన్యం. అంటే జీవుడు వ్యష్టి అయితే ఇదంతా సమిష్టి అవుతుంది. ఈ సమిష్టి స్వరూపానికి సంబంధించి సమిష్టితో కలిసి ఉన్న చైతన్యం ఏది ఉన్నదో ఆ సమిష్టితో కలిసి ఉన్న చైతన్యం ఈశ్వరుడు. అది సగుణ బ్రహ్మ. ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది ముందు తెలియాలి. అది తెలియాలంటే ముందు ఇతనికి భగవంతుని పైన అపారమైన ప్రేమ ఉండాలి. తర్వాత భగవంతుని అనుగ్రహము చేతనే ఏమైనా జరుగుతుంది అనేది వీడికి తెలియాలి. మీకు ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమంటే మీరు ఉన్నారుగా, ఏం తలకాయ స్వామి, అక్కడ ఎవరైనా ఉన్నారా పక్కన నీ దగ్గర? మీకే పెడతాను చూడు. నేను మీకు పంపించాను చూడండి, వచ్చింది మీకు. మీకు వచ్చింది. వీళ్ళకంతా ఎందుకు రాకుండా ఉంటుంది? వీళ్ళు చూసేది రాదా ఏంటి? వీళ్ళకి నాకేం అర్థం కావట్లేదు. ఇది నాకు టైం వేస్ట్ అయిపోతుంది, అంతా ముందుగానే లేట్ అయిపోతుంది. సగుణము నిర్గుణము రెండండి. ఈ దానికి నేను చెప్తానన్నాను కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇంద్రియాలు, శరీరం, దానిపైన ప్రాణం, శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారము, దాని వెనకాల చైతన్యం. ఇప్పుడు శరీరం జడం, ఇంద్రియాలు జడం, ప్రాణం జడం, మనస్ జడం, బుద్ధి జడం, అహంకారం జడం. అయితే ఈ జడమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ వెనకాలన్నటువంటి చేతనత్వం ఉన్నది చూడండి. వెనకాల ఉన్నటువంటి చైతన్యం ఉన్నదే, ఆ చైతన్య ప్రభావము చేత చైతన్యం ఎట్లుంటుందంటే, వెనకాల తను కూటస్థుడుగా ఉంటే అదేమవుతుందంటే, ఇవన్నీ ఉన్నా చూడండి, అహంకారము, బుద్ధి, మనస్సు, ప్రాణము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరం, ఇట్లా చెప్పినాను కదా ఇప్పుడు నేను. ఇవేంటంటే ఈ చైతన్యం యొక్క ప్రభావము ఫస్ట్ ఈ అహంకారమును తేజవంతమయ్యేటట్లుగా చేస్తుంది. అంతటితో నిలవకుండా అహంకారము తర్వాత ఉండేటువంటి బుద్ధి తేజవంతమవుతుంది. బుద్ధి నుంచి మనస్సు తేజవంతమవుతుంది. మనస్సు నుంచి జ్ఞానేంద్రియాలు, దాని నుంచి కర్మేంద్రియాలు, తర్వాత శరీరం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? ఈ వెనకాల ఉన్నటువంటి చైతన్యం యొక్క ప్రభావము
అహంకారం యాక్టివేట్ అయ్యింది, అహంకారం యాక్టివేట్ అయితేనే బుద్ధి యాక్టివేట్ అయింది, బుద్ధి యాక్టివేట్ అయితేనే మనస్సు యాక్టివేట్ అయింది, మనస్సు యాక్టివేట్ అయితేనే ప్రాణం యాక్టివేట్ అయింది, ప్రాణం యాక్టివేట్ అయితేనే జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు, తర్వాత శరీరం. ఇవన్నీ చేతనవంతమైనవి. ఈ చేతనవంతమై ఇప్పుడు ఇవి ఈ బయట ఉండేటువంటి ఈ యొక్క విషయములను చూస్తున్నాయి. ఈ బయట ఉండేటువంటి విషయములను ఇప్పుడు గుర్తిస్తూ ఉందే ఈ చైతన్య ప్రభావం చేత గుర్తించడం జరుగుతూ ఉంది. అయితే చైతన్యము యొక్క ప్రభావము చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేది మనం దృఢం కావాలనంటే, అది దృఢం కావాలనంటే ముందు శరీరము చేతనవంతముగా ఉన్నది, శరీరము జడము, శరీరం జడము. ఈ జడమైనటువంటి శరీరం చైతన్యం వలన చేతనవంతమైనది. దానిపైన ఉండే కర్మేంద్రియాలు జడము, ఆ వెనకాల ఉండే చైతన్యం వలన చేతనవంతమైనవి. దానిపైన ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు జడం, వెనకాల ఉండే చైతన్యం వలన ఇవి చేతనవంతములైనవి. వెనకాల ఉండే ప్రాణము జడము, కానీ చైతన్యం వలన చేతనవంతమైనవి. దాని వెనకాల ఉండే మనస్సు జడము, చైతన్య ఆధారముతో చేతనవంతమైనది. దాని వెనకాల ఉండే బుద్ధి చైతన్య ఆధారముతో చైతన్యవంతమైనది. దాని వెనకాల ఉండే అహంకారము చైతన్య ప్రభావంతో అది చేతనవంతమైనది. ఇప్పుడు ఇవన్నీ జడములు, చైతన్యం ఒకటే నిజమైన చైతన్యం. ఇప్పుడు వీడు గ్రహించాల్సింది, ఇవి ఈ జడమైనటువంటివి చేతనత్వము యొక్క ఆధారము చేత ఇవన్నీ చేతనవంతముగా ఉన్నాయి అని గ్రహించుట, ఇది సగుణం. ఇది సగుణం. కేవలం చైతన్య ప్రభావమే ఈ శరీరము ఉండినా ఉండకపోయినా, మనస్సు ఉండినా మనస్సు ఉండకపోయినా, బుద్ధి మిగిలినవన్నీ కూడా ఇవన్నీ ఉండినా ఉండకపోయినా చైతన్యం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. చైతన్యమునందు మార్పులు చేర్పులు ఉండదు అనేటువంటి దృఢమైనటువంటి తత్వం అనేది ఉందే తెలుసుకునుట, అది నిర్గుణ స్వరూపం. అది నిర్గుణ స్వరూపం. ఇప్పుడు సగుణంగా ఉన్నప్పుడు తెలుసుకునేది ఆత్మస్వరూపాన్నే, అంటే చైతన్య స్వరూపాన్నే. ఈ శరీరము లేకుండా ఉన్నప్పుడు కూడా ఉండేటువంటి దాన్ని గుర్తించేది అది కూడా ఆత్మస్వరూపమే. ఇప్పుడు మన శరీరం గురించి నేను ఇక్కడ చెప్పాను. ఇప్పుడు ఈ సమిష్టిని తీసుకోండి. ఈ సమిష్టిగా ఉన్నటువంటి ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఈ సమిష్టి ఉంది కదా, దీంట్లో చూడండి. ఇప్పుడు నీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా చైతన్యం యొక్క ఆధారము చేతనే ఉన్నవి. ఆ చైతన్యం యొక్క ఆధారము చేతనే ప్రతి ఒక్కటి యాక్టివేట్ అయి ఉన్నది. నువ్వు ఏదన్నా తీసుకో, అది జడము తీసుకో, చేతనవంతమైందన్నా సరే తీసుకో, కదిలేటివి తీసుకో, కదలనివి తీసుకో, నువ్వు ఏదన్నా తీసుకో, ప్రతి ఒక్కటి చైతన్యాశ్రయమై ఉన్నది. ఇది తెలియాలంటే, మన మనస్సుకి దృఢము కావాలనంటే ఎప్పుడు దృఢమవుతుంది? జ్ఞాతం అంటే దీనిని తెలుసుకొనుట. మన బుద్ధికి పట్టాలిగా, మన బుద్ధికి అనుభవానికి రావాలిగా. అలా తెలియాలనంటే ఈ తత్వము పైన ప్రేమతో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీకు పడుతుంది, ప్రేమతో. అంతేగాని నేనేదో రీసెర్చ్ చేసి పలానా పొటాషియం క్లోరైడ్ అంటే ఇట్లా ఉంటుంది, లేకపోతే పొటాషియం సైనైడ్ అంటే ఇలా ఉంటుంది, లేదా ఇంకోటి ఏదో ఇలా ఉంటుంది, పొటాషియం నైట్రేట్ అంటే ఇది, లేకపోతే ఇన్ని అణువులు కలిస్తే పలానా ఒక పదార్థం ఏర్పడుతుంది. ఇట్లా మనం ఈ ఈక్వేషన్స్ ఉంటాయి చూడండి, ఆ ఈక్వేషన్స్ ప్రకారంగా
ఇదంతా కూడా ఉంది అని ఎవడైనా ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకొని ఆత్మస్వరూపం కూడా ఇట్లా ఈక్వేషన్తో తెలుస్తుంది అని ఎవరైనా అంటే వాడికి ఆత్మస్వరూపం తెలియదు. ఆత్మస్వరూపం తెలియాలంటే ఆత్మస్వరూపమునందు ప్రేమతో తెలుసుకోవాలి. అంటే నీ బుద్ధితో ఏందో నేను తెలుసుకుంటేస్తా ఉంటాను అనే దృష్టితో నువ్వు తెలుసుకుంటే నీకు తెలియదు. అలా కాకుండా అవును సత్యమే, దీనిని నేను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాను, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, అదంతా కూడా ఆ చేతనత్వం యొక్క అనుగ్రహం వల్లనే నాకు తెలుస్తుంది. అంటే హార్టియెస్ట్ అంటే హృదయపూర్వకంగా దాన్ని తెలుసుకోవాలనే దృష్టితో చూస్తే అప్పుడేమవుతుందంటే నీకు దాని యొక్క నిజమైన తత్వం అనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన శరీరంలో చూడండి, మన శరీరంలో ముందు శరీరం కదా నీకు కనిపిస్తూ ఉంది, శరీరం కనిపిస్తూ ఉంది. ఈ శరీరం చేతనవంతంగా ఉన్నది అంటే నువ్వు శరీరాన్ని చూసి చేతనవంతాన్ని నువ్వు గుర్తుపడతావు ఇప్పుడు. అంతేగాని డైరెక్ట్గా చేతనవంతాన్ని నువ్వు గుర్తుపట్టలేవు. ఎందుకంటే అది విచారణ చేసిన తర్వాత చైతన్యం అనేటువంటిది తెలుస్తుంది. విచారణ చెయ్యకముందు చైతన్యం అనేటువంటిది శరీరం ద్వారా ప్రకటింపబడుచున్నది. చూడు, శరీరం చైతన్యవంతంగా ఉందిగా, అంటే ఇప్పుడు చైతన్యం ఉంది వెనకాల అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఈ కింద నుంచి చూసేటువంటి దృష్టి, దీన్ని సగుణము అంటారు. తర్వాత పైనుంచి ఆత్మస్వరూపం నుంచి చూసేటువంటి దృష్టిని అది నిర్గుణం. ఆత్మస్వరూపం నుంచి చూస్తే అది నిర్గుణం, దేనితోనూ సంబంధం లేదు, అది కేవలం నిర్గుణ స్వరూపమైనటువంటిది, అంటే గుణములు లేనటువంటిది, సత్వరజస్తమ గుణాలతో సంబంధం లేనటువంటిది. ఇక్కడి నుంచి చూస్తే సత్వరజస్తమ గుణాలుగా ఉన్నటువంటిది ఇదంతా కూడా చైతన్య ఆధారమై ఉంటూ చైతన్య ప్రభావము చేత ఇవి యాక్టివేట్ అయ్యి ఇవి పనిచేస్తున్నాయి. దీనిని సగుణం అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు, నన్ను గురించి తెలుసుకోవాలంటే ఈ విశ్వరూపం అనేటువంటిది, ఇక్కడ పేరు విశ్వరూపం అనేటువంటిది ఏ పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి ఏ సమిష్టి స్వరూపం ఉన్నదో, ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తులతో కూడుకున్నటువంటిది ఏది ఉందో, అంటే సృష్టి స్థితి లయ ప్రళయములు మూడింటితో కలిసినటువంటిది ఏది ఉన్నదో అది ఈశ్వరుడు, అది సగుణం. ఆ సగుణ బ్రహ్మ ఏదున్నదో ఆ సగుణ బ్రహ్మలో ఒకానొక ఈ జాగ్రత్త స్వరూపంగా నుండి విరాట్ స్వరూపమునే చూపించినాడు. ఇక్కడ ఆ విరాట్ స్వరూపం చూపించడం అంటే జ్ఞాన దృష్టితో చూచుట, జ్ఞాన దృష్టితో. అందుకే అక్కడ నేను దివ్యం దద్దామి తే చక్షు అని అన్నాడు, అంటే జ్ఞాన దృష్టి. ఆ జ్ఞాన దృష్టితో నీకు అక్కడ తెలుస్తుంది, కానీ కేవలం ఈ చర్మచక్షులతోనూ ఇంకేందో ఒక కన్ను ఉంటున్నదంటే ఆ కన్నుతో చూస్తా, ఇవన్నీ కాదు. కాబట్టి జ్ఞాతం తెలుసుకునుట. దేన్ని తెలుసుకునుట? సగుణ బ్రహ్మను తెలుసుకునుట, తద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకునుట. సగుణ బ్రహ్మను తెలుసుకోకుండా, నేను దీన్ని చాలాసార్లు చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. సగుణ బ్రహ్మను తెలుసుకోకుండా నిర్గుణ బ్రహ్మను తెలుసుకునుట అనే దాని దగ్గరకు పోతే వాడికి నిజంగా తెలియదు. నిన్న కూడా ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, ఆశ్రమంలో నిన్న క్లాస్ జరుగుతూ ఉంటే వచ్చాడు. నిన్న సాయంకాలం క్లాస్లో అతను కూడా కొంతసేపు విన్నాడు, బాగా విన్నాడు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు రూమ్కి. మళ్ళీ వచ్చి నన్ను ఏదో అడుగుతుంటే, ధ్యానం గురించి ఏదో అడుగుతుంటే సరే రావయ్య అని చెప్పి అడిగాను. వచ్చిన తర్వాత కూర్చొని పెట్టి మాట్లాడితే వాళ్ళు 10వ అధ్యాయంలో 20వ శ్లోకం స్వామి, అదే ప్రమాణము అంతా హృదయంలోనే ఉన్నది కదా, ఏంది అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు కదా. కాబట్టి మేము అక్కడ ఉండేటువంటి దాన్నే మేము చూస్తాం, అక్కడ ఉండేటువంటిదే అన్నాడు. సరే, నేను ఒకటి అడిగా, నువ్వు ధ్యానం చేసేటప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ధ్యానం చేస్తున్నావు, బాగానే ఉంది. ఆ సమయంలో నీకేమో విషయములన్నీ కూడా మనస్సు ఒకటి పోయి మనస్సు అక్కడ శాంతి అవుతున్నది, బాగానే ఉంది. కళ్ళు తెరిచిన తర్వాత ఏమవుతుంది? కళ్ళు తెరిచిన తర్వాత విషయాలన్నీ తెలుసే సమయం, విషయాలపైన మళ్ళీ మామూలుగానే మనస్సు ఉంటుంది అన్నాడు. మరి మామూలుగా మనస్సు ఉంటే నువ్వు ఇప్పుడు ఇంతసేపు ధ్యానం చేసింది ఏం ప్రయోజనమైంది అని చెప్పాను నేను. అంటే అప్పుడు అతను అవును పాయింట్ కరెక్టే అని చెప్పని
మళ్ళీ ఏదో కొంతసేపు అడిగాడు. నేను చెప్పాను, డీటెయిల్గా చెప్పి దాని గురించి మళ్ళీ పంపించాను అతన్ని. ఇక్కడ ఈ సగుణ బ్రహ్మ అంటే చైతన్యము యొక్క యథార్థమైన తత్వాన్ని తెలియకుండా ఇట్లా తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా తెలుసుకొని యోగా అని, హఠయోగా అని, ఇంకా కర్మ అని, ఇంకొంతమంది భక్తి అని, మేము భక్తులమండి, ఈ భక్తితో మేము భగవంతుని తెలుసుకుంటాం అని కొంతమంది అంటుంటారు. నువ్వు భక్తితోనూ తెలుసుకోలేవు. భక్తి అంటే ఇతను అనుకుంటే భక్తి వేరే, భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నటువంటి భక్తి వేరే. ఇతను అనుకుంటే భక్తి ఏంటంటే దేవునికి ముడుపులు కట్టడం, లేదా దేవుని దగ్గరికి వెళ్ళడం, అభిషేకం చేయడం, స్తోత్రము, పారాయణము అవి ఇవి చేయడం, లేదా ఎవరన్నా వేదం చదువుతుంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వడం, దానం చేయడం, ఈ మళ్ళీ తిరుమలకు నడిచి వెళ్ళడం, ఇదంతా భక్తి అనుకుంటాడు. ఇదంతా నిజమైన భక్తి అంటే భగవంతుడు చెప్పిన భక్తి కాదు. అందుకనే దాన్ని గౌణ భక్తి అని అంటారు. ఇక్కడ నన్ను తెలుసుకోవాలన్నా, నన్ను చూడాలన్నా, తత్వరూపంగా నీకు తెలియాలన్నా, నాలో ప్రవేశించాలన్నా ఒకటే ఒకటి, ఏమిటి? భక్త్యాతు అనన్యయ, అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు అనన్య భక్తి అంటే ఏంటి తెలియాలి. అనన్య భక్తి అంటే అన్యము కాని భక్తి, అన్యము కానిది, అన్యము కాని భక్తి. అన్యము కాని భక్తి అని అంటే మనం మామూలుగా అన్యము అంటే ఇప్పుడు ఏంటంటే ఘటము వేరే, పటము వేరే. ఘటము కుండ, పటం అంటే వస్త్రము, ఇవి వేరు. ఇది అది కాదు, అది ఇది కాదు. ఘటము వేరే, పటము వేరే. మళ్ళీ వస్త్రము వేరే. పటమన్నా వస్త్రమన్నా ఒకటేలేండి, సరే, అది వేరే, ఇది వేరే. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ సకల జీవ స్వరూపాలన్నీ ఇది అది కాదు, అది ఇంకోటి కాదు. అంటే ఇవి వేరు 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 వేరు. ఇవన్నీ వేరు వేరు వేరుగా ఉన్నాయని అంటున్నాం చూడండి. దీన్ని ఏమంటారంటే వ్యభిచరించుట అంటాం. వ్యభిచరించుట తెలుగులో వ్యభిచారము కాదు, సంస్కృత వ్యభిచారము. సంస్కృత వ్యభిచారం అంటే అది వేరు, అది వేరు, అది వేరు, ఇది వేరు. దీనిలో అది ఉండదు, దానిలో ఇంకొకటి ఉండదు. ఇప్పుడు కుండలో మూకటి ఉండదు, మూకటిలో కూజ ఉండదు, కూజాలో గ్లాస్ ఉండదు, దాంట్లో ప్రమిద ఉండదు. చూడండి, ఒక దాంట్లో ఒకటి ఉండవు, దీంట్లో బాన్ ఉండదు, అంటే ఒక దాంట్లో ఒకటి ఉండవు. దీనిని వ్యభిచరించుట. తర్వాత కుండలో వస్త్రం ఉండదు, వస్త్రం నందు కుండ ఉండదు. తర్వాత వస్త్రములో చెట్టు ఉండదు, చెట్టులో వస్త్రం ఉండదు. ఇట్లా అంటే ఒకదానికొకటి వేరు వేరు వేరుగా ఉండుట, దీనిని వ్యభిచరించుట అని అంటారు. అయితే ఇప్పుడు కుండ, మూకటి, కూజ, దీపపు ప్రమిద ఇవన్నీ కూడా అన్నింటిలో వ్యాపించి ఉండేటువంటిది మట్టి ఒకటే. మట్టి ఒకటే వ్యాపించి ఉంది. దానిని అవ్యభిచారము అని అంటారు. దానిని అవ్యభిచారము. ఇవి వేరువేరుగా ఉన్నాయి చూడండి. వేరువేరుగా ఉండుట అంటే ఏంటి? కుండ వేరే, తర్వాత వస్త్రము వేరే, తర్వాత చెట్టు వేరే, రాయి వేరే, ఇట్లా చూస్తున్నామే. ఇది వ్యభిచారము, ఇది వ్యభిచరించుట. ఈ వ్యభిచారించే దానిలో వ్యభిచారించనిది ఒకటి ఉంటుంది. వ్యభిచరించనిది ఏమిటది? అది కూటస్థ చైతన్యం. ఆ కూటస్థ చైతన్యము యొక్క ప్రభావము చేతనే ఇవన్నీ నిలబడి ఉన్నవి అనేది ఉందే, దీనిని అవ్యభిచారము అని అంటారు. దీనినే అనన్యము అని కూడా అంటారు. అంటే అన్యము కానిది.
నువ్వు ఏదన్నా చూడు, చెట్టు చూడు, చెట్టులో చైతన్యం ఉంది. తర్వాత జంతువు చూడు, దాంట్లో చైతన్యం ఉన్నది. చీమ చూడు, దాంట్లో చైతన్యం ఉన్నది. ఇంకా నువ్వు జంతువుని చూడు, దాంట్లో చైతన్యం ఉన్నది. పక్షిని, దాంట్లో చైతన్యం, అన్నింటి యందు చైతన్యం ఉన్నది. ఈ చైతన్యము వేరు 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 కాదు. దానికో చైతన్యం, దీనికో చైతన్యం కాదు. అన్నింటిలో ఉన్నది ఒకే చైతన్యం ఉన్నది. ఒకే చైతన్యం అన్నిటా వ్యాపించి ఉన్నది. దీనిని అనన్యము అంటారు. ఇప్పుడు వీడి మనస్సు ఉంది చూడండి, వీడి మనస్సు ఆ ఆత్మ వేరే, అంటే ఆ చైతన్యం వేరే, నా హృదయములో ఉండే చైతన్యం వేరే అని అనుకుంటాడు అనుకోండి, ఇది వ్యభిచారం. వ్యభిచరించుట ఇది అన్యము, ఇది అన్యమైనది. కానీ అట్లా కాకుండా అంతటా ఉన్నటువంటి చైతన్యము, నా హృదయములో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యము వేరు కాదు. అంతా ఉన్నది ఒకటే చైతన్యము. కూటస్థ చైతన్యం అంటే దేనితోనూ సంబంధపడని చైతన్యం. దేనితోనూ సంబంధపడనిది. జనరల్ గా చైతన్యం దేనితోనూ సంబంధపడదు కదా సార్? అవును, పడదు. మళ్ళీ ఇంకా చైతన్యము కూటస్థ చైతన్యం అని ఎందుకు వేరుగా అట్లా చెప్పాలి? ఇప్పుడు దేనితో సంబంధము పడదు అనే స్థితికి వచ్చేసినప్పుడు నీకు అది కరెక్ట్గా అర్థమైనట్లు లెక్క. ఇప్పుడు ఆ స్థితికి రాలేదుగా, ఇంకా ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి కోసం గాను కింది స్టెప్ను చెప్తున్నారు. ఎందుకంటే నీకు కనిపిస్తున్నది కదా, ఈ ప్రపంచం కనిపిస్తుందిగా, ఈ ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచంలో నానాత్వం కనిపిస్తూ ఉన్నది. ఈ నానాత్వం కనిపిస్తూ నీకున్నది కాబట్టి నానాత్వ భావన నీకున్నది. ఆ నానాత్వ భావన నీకు తొలగాలంటే అన్ని సమాత్వము, అన్ని సమానము, అన్ని సమానము అని అంటే ఊరికే నోటితో చెప్తే సరిపోతుందా? అది జరగదు. నోటితో చెప్పినంత మాత్రాన మనస్సులో ఆ దృఢత్వం రాదు. మనస్సులో ఆ దృఢత్వం రావాలనంటే వివరణపూర్వకంగా మనస్సు దృఢం కావాలి. ఆ మనస్సు దృఢం కావాలంటే ఈ చైతన్య స్వరూపాన్ని ముందు చూడాలి. ఆ చైతన్య స్వరూపం ఇప్పుడు ఇందులో ఆభాసుడు రూపంగా ఉన్నటువంటి ముందు చైతన్యాన్ని మొదట చూడు, తర్వాత కూటస్థ చైతన్యానికి వెళ్ళిపోతాం. ఆభాసుడుగా ఉండేదాన్ని చూస్తే ఈ ఆభాసుడు కూటస్థము కంటే భిన్నము కాదు అని తెలిసిపోతుంది. అది కాబట్టి ఇది అనన్యమైనటువంటి భక్తి. ఇటువంటి అనన్యమైన భక్తితో ఎవడున్నాడో, ఎవడు నన్ను తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడు నన్ను తెలుసుకునేదానికి ఎవడు ప్రయత్నం చేస్తున్నాడో వాడికి నన్ను తెలుసుకునేటువంటి సామర్థ్యము, తర్వాత నన్ను చూడగలిగే సామర్థ్యము, తర్వాత తత్వరూపంగా నన్ను తెలుసుకునేటువంటి వివేకము, తర్వాత నాలోనే ప్రవేశించుట అంటే నేనేగా మిగులుట అనేటువంటి స్థితిని ఈ అనన్యమైన భక్తి చేత మాత్రమే కుదురుతుంది. మిగిలిన దేని చేతను ఇది స్థిరము కాదు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. భక్త్యా త్వనన్యయా శక్యం అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. భక్తిచే అయితే దేనితో కూడిన భక్తితో? అనన్యమైన భక్తితో. ఇక్కడ చెప్తున్నాడు. అన్నచో భగవానుడు చెప్తున్నాడు అనన్యమైన భక్తితో. అనన్యమైన భక్తితో అంటే వివరిస్తున్నాడు.